మొన్న పెట్టిన ఎల్లమ్మ పండగ సిరీస్ పార్ట్ 1కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, పార్ట్ 2 చూసేద్దామా. వెల్కమ్ టు KRJ23 వరల్డ్. ఫస్ట్ పార్ట్లో చూసాం కదా ఎల్లమ్మ జగ్గు కార్యక్రమాలు, ఇంటింటికి ఎలా వెళ్తారు ఏంటి అనేది. సో దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఇది. అలా జగ్గు కార్యక్రమం అంతా అయిపోయాక అందరూ కలిసి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాలు చేసేసి ఇంట్లో చిన్న చిన్న పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలా చేశాక ఇంట్లో పండగ చేసేవాళ్ళు ఇలా జలాభిషేకాలు, పుట్ట బంగారం అని వెళ్ళేది ఉంటుందన్నమాట. సో అలా వెళ్ళడం కోసం ఇలా 5 బిందెల్లో నీళ్లు తీసుకొని వాటిలో పసుపు కుంకుమ వేసి వాటికి దోర్నపాకు వేపాకుతో ఇలా అలంకరిస్తారు. కొన్ని పూలు కూడా పెడతారు. అలా అంతా రెడీ చేశాక ఇంట్లో ఆడపిల్లలు ఆ బోనం కుండలు కాదు, జలాభిషేకం కుండలకి దీపం వెలిగిస్తారు. అసలు 3 బిందెలు 5 బిందెలను ఎందుకు అంటారో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇలా అన్నీ అయ్యాక ఒక్కొక్కరు ఒక బిందె తీసుకొని ఇంట్లో కొంచెం ధూపం సాంబ్రాణి కూడా వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫెస్టివల్ ఇల్లు కదా, మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో, చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. సో ఇలా తలా ఒక జలాభిషేక బిందెలు, అక్కడికి కావాల్సిన పూజా సామాగ్రి అంటూ కొన్ని ఉంటాయి. సో ఇలా వెళ్ళే ముందు మనకు పండగ చేసేవారు ఉంటారు కదా, ఇలా పసుపు కుంకుమలతో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఎందుకు అంటే నాకు తెలియదు, కాకపోతే ఇలా చేస్తే చాలా మంచిది అంటే విన్నాను. చూసారా, ముందుగా మనం అక్కడ పూజకు వెళ్తున్నాం కదా, పూజా సామాగ్రి అదే కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, పువ్వులు, ఇంకొన్ని ఉంటాయిలేండి. అలా అన్నీ కలిసి ఇలా పెట్టేసి తీసుకొని వెళ్తామన్నమాట. ఏ ఒక్కటి మిస్ అయినా మనకు అక్కడ పూజ చేసేటప్పుడు కష్టం అవుతుంది కదా. ఇలా అన్నీ రెడీ అయ్యాక దిష్టి తీసేసి గుమ్మడికాయతోటి ఇలా ఇంటి ముందు కొట్టేస్తారు. ఇలా అంతా ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ముత్తైదులు, ఆడపడుచులు అందరు కలిసి ఇలా తలా ఒక బిందె తీసుకొని, చూసారా పూజా సామాగ్రి, తొట్టి గ్యాంగ్ అందరూ ఎలా పోతున్నారో చూడండి. ఎవరి మెడలో చూసినా, ఎవరి తలలో చూసినా పూలే ఉన్నాయి. ప్లస్ చిన్న వాళ్ళు చిన్న బిందెలు, పెద్దవాళ్ళు పెద్ద బిందెలు ఎత్తుకుంటూ మా తొట్టి గ్యాంగ్ అయితే భలే ఎంజాయ్ చేసాం. పేరుకే చుట్టాలు కానీ భలే ఉంటాం. నేనైతే ఏ ఫెస్టివల్ వచ్చినా భలే హంగామా చేస్తాం. చూసారా, బోనం ఎత్తుకుని అక్క వాళ్ళు ఎలా చేస్తున్నారో డ్యాన్స్. అలాగే పోతురాజుల గెటప్ కూడా కొందరు వేసుకుంటారు. ఇది ఎంతో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. విలేజ్లో అయితే పండుగలు ఇలా ఉంటాయి. మీరు ఎక్కడైనా ఇలా చూసారా? నేనైతే వీడియోస్ తీసుకుంటూ వాళ్ళని ఫాలో అవ్వడం చాలా కష్టమైందబ్బా. నైట్ కదా, అది కూడా మెయిన్ రోడ్లో వెళ్తున్నారు, ఏంటి ఏం ప్రాబ్లం లేదా అనుకోకండి. సో చాలా కేర్ఫుల్గా వెళ్తూ ఉన్నాం అందరం, ఎందుకంటే మేము వెళ్ళే ప్రదేశం అలాంటిది కదా. సో రోడ్డు మీద అయితే ఇలా బోనం ఎత్తుకున్నాక ఇలా చేసింది. అందరూ అనుకుంటారు ఏంటి ఆ మంటలు అలా చీకట్లో రోడ్డు మీద చేస్తున్నారు, సేఫ్టీ ఉంటుందా అని. అలాంటి భయాలు ఏమీ లేవండి. చాలా కేర్ఫుల్గా అందరూ సేఫ్ జోన్లోనే చేసుకుంటూ వెళ్ళాం. ఇలా అందరము కలిసి పుట్టబంగారానికి వెళ్ళినప్పుడు వెళ్ళే ప్లేస్లో మళ్ళీ పూజా కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ పసుపు కుంకుమ వేపాకు హారతి బిళ్ళలతోటి పండగ చేసేవారు ఇలా చేస్తూ ఉంటారంట. పొలిమేర, అదే ఊరి చివర పొలిమేర ఉంటుంది కదా. సో అలా చూడండి, ఎవరి కాళ్ళకు చూసినా పసుపు పెట్టుకుని భలే పచ్చగా ఉన్నాయి. అయ్యయ్యో, నేను పసుపు పెట్టుకోవడం మర్చిపోయాను. ఏం చేస్తాం వీడియో హడావిడిలో. ఇలా పుట్ట బంగారానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకొని వస్తాం కదా పుట్ట బంగారం, దాన్ని తీసుకువెళ్ళడానికి ఒక కొత్త గంప తీసుకొని దానికి సున్నము కొంచెం పసుపు కుంకుమతో పూజిస్తారనమాట. ఎందుకు అంటే కొత్త గంప ఫస్ట్ అలా చేస్తేనే మన పండగకి వాడడానికి యూజ్ అవుతుంది. అలా తీసుకెళ్ళే వ్యక్తికి ఒక బెడ్షీట్ వేసి నెత్తిన గంప పెట్టి లోపల పూజా సామాగ్రి ఉంటుంది. ఇలా అందరి కలిసి నైట్ చూడండి, చాలా అడవి లాంటి ప్రదేశం. అందరూ దేవుని పాటలు పాడుకుంటూ దేవుని భజనలు నృత్యాలు చేసుకుంటూ అలా వెళ్ళిపోయాం. వెళ్ళాక నేను చెప్పాను కదా పుట్ట బంగారం కోసం జలాభిషేకాలు తీసుకొస్తామని. సో అలా తీసుకొచ్చినవన్నీ ఇలా ఒక పక్కకు పెట్టేసి ఇక మన మెయిన్ ఘట్టం ఉంటుంది. చూడండి, బోనం కుండ ఇలా మరుస్తుందో, మస్తుంది కదా. ఇలా మనం తెచ్చుకొచ్చిన బియ్యము, కుడకలు, చిన్న చిన్న సామాగ్రి అంతా అక్కడ పెట్టేసి ఇక మన మెయిన్ కార్యక్రమం చూసేద్దాం, వచ్చేసేయండి. సరే, కానీ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏదైనా గుర్తుకు వస్తుందా? మీ ఎంత సిటీలో ఉన్నా సరే అప్పుడప్పుడు మన ఇంట్లో కానీ రిలేటివ్స్ కానీ ఇలా ఫెస్టివల్ చేస్తే వెళ్ళండి అమ్మా, చాలా బాగుంటుంది. మన ట్రెడిషన్ తెలిసినట్టు ఉంటుంది, అందరితో కలిసినట్టు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే ఫెస్టివల్స్ గురించి కానీ చాలా బాగుంటుంది నాకైతే. అయితే ఊరు చివరైన ఒక పుట్ట చూస్తారు, అక్కడికి మనం తీసుకువెళ్ళిన వాటర్ ముందుగా పోసేసి ఇలా అందరూ కలిసి కొంచెం ఇలా తీస్తూ ఉంటారనమాట మట్టి. అలా తీస్తూ ఉన్న కార్యక్రమంలోనే మనకు ఎంతో అదృష్టమైన పుట్ట బంగారం కనిపిస్తుంది అంటారు. అసలు ఇది ఎందుకు చేయాలి పండుగలు అనుకుంటారా? మనం చేసే పండగ అంతా ఎంత నిష్టగా ఉంటున్నాము, ఇది చేయడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది, మన ఇంట్లో సిరి సంపదలు ఎలా ఉంటాయి,
ఆయురారోగ్యాలు అన్ని విషయాలు మనకి ఇక్కడే తెలుస్తాయి అన్నమాట. అదేంటి అన్నీ ఇక్కడ ఎలా తెలుస్తాయి అంటారా? అదే అండి బాబోయ్, పండగ చేసే వాళ్ళు సెంటిమెంట్గా ఇలా ఫీల్ అవుతారు. బట్ మీ అందరికీ తెలుసా లేదా మీరే చెప్పండి. సో ఇలా చేశాక ఫస్ట్ వాటర్ పోసేసి పసుపు కుంకుమ ఇలా ముగ్గులు వేస్తూ ఉంటారు. మనం ఏం చేసినా సరే పండగలో ప్రతి దాంట్లో పసుపు కుంకుమ పూలు కామన్గా ఉన్నాయి. ఇలా వీళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారా, నేను ఒకవైపు చూస్తూ ఇంకోవైపు వీడియోస్ తీసుకుంటూ ఎంత కష్టపడ్డానో. ఎందుకు అంటే మనం చూసేది మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపిద్దామనేసి చేశానన్నమాట. ఇలా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అయిపోతున్నాయి చూడండి వీడియోలో. అక్కడ కొంచెం పెరుగు అవి కూడా పెడతారు, ఎగ్గు. ఎందుకు అంటే పుట్ట బంగారం బాగా వస్తుందంట. మీకు కావాలా కొంచెం బంగారం? అసలుకే బంగారం రేట్లు చాలా ఉన్నాయండి బాబోయ్. ఇది దేవుడిచ్చిన బంగారం అండి, మనం కొనుక్కునే బంగారము వేని. ఇది దేవుడు మన అదృష్టానికి, మన భక్తికి, మన మంచితనానికి, మన ఫ్యామిలీకి అన్ని విధాలుగా దేవుడు స్వయంగా మనకి ఇచ్చే బంగారం. ఇది ఎంతో అదృష్టం ఉంటుంది కానీ చాలామందికి చాలా రాదు అంట. ఇలా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాక ఇట్లా బియ్యం టైప్లో పోస్తారు అన్నమాట. ఏంలో ఇంట్లో ముత్తైదువులు బియ్యం కలిపేసి ఇలా కొత్త ఏమంటారు ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఇలా బియ్యం లాగా పోస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆడపడుచుకు చీరలు సారే ఇస్తాం కదా, ఆ టైప్లో ఇస్తారు. ఇలా చేసే టైంలో దీపం ధూపం అన్నీ వేస్తూ ఉంటారు. సో మనం ఎన్ని చేస్తున్నామో అది అడవి, ఫుల్ గాలి వస్తుంది, లైట్గా వర్షం కూడా పడింది. అయినా చూసారా మన భక్తికి మెచ్చే దేవుడు మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన దీపం అలాగే ఉంది. మనం చేసే ఏ కార్యక్రమం కూడా ఆటంకం లేకుండా ఉంది అంటే అమ్మవారి దయ మనకు ఉంది కదా. సో ఇలా చేశాక ఒక ½ అవర్ ఏం చేస్తారు అంటే మనం తీసుకొచ్చిన కొత్త గంప ఇలా బోర్లు ఇచ్చి పెడతారు. ఎందుకు అంటే పుట్ట బంగారం రావాలి కదా, దానికి కొంచెం టైం పడుతుంది. ఆలోపు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ చూపిస్తాను చూడండి. నేను చెప్పేది వింటూ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది. ఇలా ½ అవర్ తర్వాత మనం కప్పేసిన గంప తీస్తూ ఇలా మళ్ళీ దానితో తీస్తూ ఉంటారు ఇలా పైకి. అలా తీసే సమయంలో మనం దేనికోసం చేస్తున్నామో అసలైన పుట్ట బంగారం వచ్చేస్తుంది. మా రిలేటివ్స్కి అయితే ఫుల్ బంగారం వచ్చేసింది చూసారా. అక్కడ పండగ చేసేవాళ్ళు ఆ బంగారం అంతా తీసి గంపలో పెట్టేశారు. ఇక మనం తీసుకొచ్చిన జలాభిషేకాలు అన్నీ అక్కడ పెట్టేసి అక్కడ కార్యక్రమాలన్నీ క్లోజ్ చేసుకొని మళ్ళీ మేము తీసుకెళ్ళిన పుట్ట బంగారం తీసుకొని తిరిగి ప్రయాణం మొదలు పెట్టేశాం. ఇది పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ ఈ పుట్ట బంగారం తీసుకెళ్ళి ఏం చేసాం, ఎందుకు ఇలా చేశారు అనేది మీకు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో పార్ట్ 3 అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, కుకింగ్ వీడియోస్, డెవోషనల్ వీడియోస్ కోసం KRJ23 ఛానల్ని ఫాలో చేయండి. చూసారా పుట్ట బంగారం తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇలా వచ్చేసాక ఆ పుట్ట బంగారంతో ఇలా అరుగు వేశారు. నెక్స్ట్ ఏంటి, బాయ్ బాయ్.